నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ఒక విద్యార్థి చేసినటువంటి మాస్ కాపీయింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక సవాలుగా ఉందన్నమాట. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదు. ఈ యొక్క ఎగ్జామ్ కోసం కొన్ని సంవత్సరాల పాటు డే అండ్ నైట్ కూడా కష్టపడి తిండి తినకుండా కూడా చాలామంది చదివి మరి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఈ యొక్క ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఏ రకంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు, ఏ విధంగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా తనిఖీ చేసి మరి లోపలికి పంపిస్తారనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రాగన్నగూడ అని చెప్పేసి అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో కూడా నీట్ ఎగ్జామ్ పరీక్ష హాల్ ఉందన్నమాట. అయితే ఈ పరీక్ష హాల్లో ఒక విద్యార్థి చేసినటువంటి ఒక మాస్ కాపీయింగ్ హైడ్రామాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విధంగా కూడా మారుతున్నారు విద్యార్థులు. ఈ విధంగా కూడా క్రైమ్ ఒక క్రిమినల్ లాగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎటు వెళ్తుంది, విద్యార్థులు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా టీచర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడ్డారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ అచ్చంపేటకి చెందినటువంటి ఒక విద్యార్థి అన్నమాట. సో తన సెంటర్ వచ్చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ ఒక ప్రభుత్వ పాఠశాలలో పడింది. సో మరి అందరూ కూడా ఎగ్జామ్ హాల్కి ఎప్పుడు వెళ్తారు? సో ఎగ్జామ్ టైమింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ విధంగా వెళ్తారు. కానీ ఈ అబ్బాయి ఆ విధంగా కాకుండా ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్ళాడు. సో 7 o'clock వెళ్ళి ఏం చేశాడు అంటే ఇక్కడే పిల్లర్ పక్కన ఉన్నటువంటి వాష్రూమ్ని ఆయన ఎత్తుక్కున్నాడు అనమాట. అంటే వాష్రూమ్ ఎక్కడ ఉంది ఏంటనేది కంప్లీట్గా ఎగ్జామ్ హాల్ అంతా కూడా తిరిగేసి ముందుగానే చూసుకున్నాడు. సో మరి వాష్రూమ్ ఒక చోట ఉంది. అప్పుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ని వాష్రూమ్లో వెంటిలేటర్ ద్వారా లోపల పెట్టేశాడు అనమాట. సో మరి ఇంకా ఎగ్జామ్ హాల్లోకి అందరినీ కూడా అలో చేస్తున్నారు అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. అండ్ 2 stagesలో తనిఖీ చేశారు, లోపలికి పంపించారు. అంతా బాగానే ఉంది. ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో మరి ఇక్కడ గద్దర్లాగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక ఎగ్జామ్ హాల్లో ప్రతి ఒక్క విద్యార్థి పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ 1000 కళ్ళతో ఒక గద్దలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా తప్పు చేస్తున్నారా, కాపీ చేస్తున్నారా అని చెప్పేసి. సో నీట్ ఎగ్జామ్ అనేది అంత పకడ్బందీగా అంత సెక్యూరిటీ ఉండంగా చేస్తూ ఉంటారనమాట. సో అలాంటిది ఈ అబ్బాయి ఏం చేశాడు, అలాంటి క్రమంలో నాకు విపరీతంగా స్టమక్ పెయిన్ వస్తుంది, నేను వాష్రూమ్ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి కింద పల్లి దొరలడం, ఈ విధంగా ఒక హైడ్రామాని క్రియేట్ చేశాడు అనమాట. సో అప్పుడు చేసేదేమీ లేక ఇన్విజిలేటర్ కూడా తప్పని పరిస్థితిలో వాష్రూమ్కి వెళ్ళమని పంపించాడు. సో అక్కడ ఏం చేశాడంటే ఈ పిల్లాడు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వెంటిలేటర్లో పెట్టినటువంటి ఫోన్ని తీసుకొని ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసి ఫ్లష్ ట్యాంక్లో కూడా పెట్టాడు అనమాట, ఎవరు కూడా చూడొద్దు అని చెప్పేసి. సో మరి ఈ విధంగా అంటే ముందుగానే ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే వెళ్ళి ఆ విధంగా చేశాడు. సో ఈ విధంగా ఇప్పుడు స్టమక్ పెయిన్ అని చెప్పేసి వెళ్ళి ఆ ఫోన్ని తీసి ఫ్లష్ ట్యాంక్లో నుంచి ఫోన్ తీసి సో మరి నీట్ ఎగ్జామ్లోని ఆ ప్రశ్నపత్రంలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ని గూగుల్ క్రోమ్లో వెతుకుతూ ఉన్నాడు అనమాట. సో మరి అసలు ఆయన వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఎందుకు రాలేదు, ఇంకా రావట్లేదు, ఏం జరిగింది అని చెప్పేసి ఇన్విజిలేటర్కి డౌట్ వచ్చింది. అప్పుడు సెక్యూరిటీని పిలిచి వెళ్ళి చూడండి, ఒక అబ్బాయి ఈ విధంగా వాష్రూమ్కి అని వెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్పేసి. సో ఆ సెక్యూరిటీ వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి ఫ్లష్ ట్యాంక్లో నుంచి ఫోన్ తీసి అందులో ఫోన్లో వెతుకుతున్నాడు అనమాట. సో ఇది వెంటనే అక్కడ సిబ్బందికి చెప్పడం, వాళ్ళు పోలీసులకు చెప్పడం, పోలీసులు వచ్చి వెంటనే ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం, ఆ ఫోన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం. అందులో చూస్తే ఇంకా ఎలాంటి యాప్స్ కూడా లేవన్నమాట. ఓన్లీ గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి ఆ ఒక నీట్ ప్రశ్నలకి మాత్రమే ఆయన క్వశ్చన్స్ వెతుకుతున్నాడు అనమాట. క్లియర్ అండ్ క్లారిటీగా కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసుల ఎదుట కూడా పిల్లాడు లొంగిపోవడం కూడా జరిగిందనమాట. సో తన పైన చట్టబద్ధంగా ఏవైతే కేసులు నమోదు కావాలో ఆ సెక్షన్ల కింద కేసులు మాత్రం నమోదు చేశారనమాట. ఇంకా జీవితంలో ఆయన మళ్ళీ ఎగ్జామ్ రాసుకోలేడు, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎలాంటి అర్హత కూడా ఉండదన్నమాట. సో అనవసరంగా ఈ విధంగా ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలి అని చెప్పేసి ఇంత ఘోరంగా ఆ విధంగా చేయడం అనేది ఎంత పెద్ద నేరం. సో ఇప్పుడు లైఫే లేకుండా వెళ్ళిపోయింది. సో ఆ చిన్న చిన్న ఆనందాల కోసం అండ్ చిన్నగా ఆ విధంగా ఏదో నేను సాధించాలి, గొప్పగా అది చెయ్యాలి, ఇది చేయాలని చెప్పేసి గొప్పలోకి పోయి అనవసరంగా దొరికిపోయి జీవితాల్ని మాత్రం నాశనం చేసుకోకండి అంటూ పోలీసుల తరఫున కూడా చెప్తూ ఉన్నారు.